మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ దేవర. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న తారక్ RRR లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తర్వాత నటిస్తున్న సినిమా ఇదే. ఇద్దరికి ఈ సినిమా హిట్ అవ్వడం చాలా కీలకం. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ఏకంగా 6 కేజీల బరువు తగ్గారట. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ఎంతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తున్న మూవీ కూడా ఇదే కావటం గమనార్హం. ఈ సినిమాలో బాలీవుడ్ అందాల ముద్దుకుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇటీవల ఆమె పుట్టినరోజుకి దేవర మూవీ నుండి ఒక పోస్టర్ విడుదల చేశారు. ఇది వరకు 2 సార్లు దేవర మూవీ టీం జాన్వీ కపూర్ పిక్స్ ను రిలీజ్ చేసింది. ఈ 2 పిక్స్ లో కంపేర్ చేస్తే తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో చాలా అద్భుతంగా కళ్లకు కనువిందుగా జాన్వీ కపూర్ కనిపిస్తున్నారు. ఈ ఫోటోలోని చీర హైలైట్ గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చీర తన తల్లి శ్రీదేవిది అంటూ తెలుస్తుంది. ఆమె తెలుగు ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అనేది తెలిసిందే. తన తల్లి ఆశీస్సులు తనకుండేలా ఈ సినిమా కోసం తన తల్లి చీరను కట్టుకుని ఒక పాటలో నటించింది అనే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. మరోవైపు దేవర పార్ట్ 1 సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మే 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆ రోజు ఈ సినిమా నుంచి టీజర్ లేదా ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. దేవర సినిమాలో మురళీ శర్మ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం అందుతుంది. దేవర మూవీలో ఇతర భాషల నటులకు బాగానే ప్రాధాన్యత దక్కిందని తెలుస్తుంది. శ్రీకాంత్, సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ కు గాయం కాకుండా ఉంటే ఈ సినిమా అనుకున్న తేదీకి విడుదలై ఉండేది. దేవర పార్ట్ 1 ఈ ఏడాది విడుదల కానుండగా దేవర పార్ట్ 2 సినిమా కోసం చాలా సమయం ఎదురు చూడాల్సి ఉంటుందని సమాచారం అందుతుంది. జూనియర్ ఎన్టీఆర్ ఏడాదికి కనీసం ఒక సినిమానైనా విడుదల చేయాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. కొరటాల మాత్రం వీలైనంత వరకు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ తోనే వర్క్ ఫినిష్ చేస్తున్నారు. అయితే అనుకోని అవాంతరాలు మధ్యలో వస్తున్నాయి. విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ గాయపడడం, అలాగే కొన్ని షూటింగ్ పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవటం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి పెద్ద అప్డేట్ ని అభిమానులు ఆశిస్తున్నారు. దేవర సినిమా ఫస్ట్ పార్ట్ ని అక్టోబర్ 10న రిలీజ్ చేస్తామని ప్రొడక్షన్ టీం నుంచి హింట్స్ అందుతున్నాయి. అయితే పుష్ప 2 కనుక రిలీజ్ డేట్ మార్చుకుంటే గనక ఆగస్టు 15న రిలీజ్ అవ్వచ్చు అని కూడా అంటున్నారు. జనతా క్యారేజ్ తర్వాత కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. ఈ సినిమాకు మంచి బిజినెస్ జరుగుతుంది. ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఇప్పటికే విడుదల చేసిన లుక్ గ్లిమ్స్ లో చేతిలో ఆయుధంతో ఎన్టీఆర్ లుక్ ఫెరోషియస్ గా ఉంది. ఈ గ్లిమ్స్ చూసిన వారంతా ఎన్టీఆర్ కెరీర్ లో దేవర బెస్ట్ మూవీగా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఫిక్షనల్ కథాంశంతో సిద్ధమవుతున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల రైట్స్ కు రేంజ్ లో పోటీ నెలకొనింది. అలాగే తాజాగా ఓవర్సీస్ రైట్స్ డీల్ క్లోజ్ చేసినట్టు సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.